అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గోదావరి జలాలను వినియోగించుకునే విషయంపై కాంగ్రెస్ కు యాక్షన్ ప్లాన్ ఉందని తెలంగాణ మంత్రుల బృందం తెలిపింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై సాంకేతిక నిపుణుల మార్గదర్శకత్వంలోనే ముందుకు వెళ్తామన్నారు. ఎన్డీఎస్ఏ, సిడబ్ల్యూసీ నివేదికల ప్రకారమే నిర్ణయాలుంటాయని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టును డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి పరిశీలించారు. ముగిపోయింది. దీంట్లో నీళ్లు ఇలాగే నింపి ఉంచుకుంటే చాలా ప్రమాదం, ఇంకా ప్రమాదం దారితీస్తుంది. నీళ్లు నింపబాకండి. దీంతో పాటు దీని పైన కట్టినటువంటి అన్నారం, సుందిళ్ళు కూడా సేమ్ టెక్నాలజీతో కట్టారు. అవి కూడా ఇట్లాగే నాసిరకం కట్టారు. అవి కూడా నీళ్లు నింపితే వాటి పని కూడా ఇట్లాగే ఉంటుంది. అవి కూడా నింపబాకండి. 3 బ్యారేజీల్లో కూడా నీళ్లు ఏమాత్రం వచ్చినా గేట్లన్నీ ఫ్రీగా వదిలేసి కింది పోయినట్టు చేయండి. వీటన్నింటిని సంపూర్ణంగా రిపేర్ చేసిన తర్వాత అప్పుడు గేట్లు బంద్ చేసి ఏమన్నా నీళ్లు లిఫ్ట్ చేసుకునే కార్యక్రమం చేసుకోండి. అప్పటిదాకా ఇది చేస్తే మాత్రం చాలా ప్రమాదంలో పడతారని చెప్పారు. ఇది ఎవరు చెప్పారు? ఏదైనా రాజకీయ పార్టీ చెప్పిందంటే రాజకీయ పార్టీ చెప్పలేదు, లేకపోతే నాయకులు చెప్పారంటే నాయకులు చెప్పలేదు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారత పార్లమెంటు యాక్ట్ ద్వారా చట్టం చేసి